దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఏ క్షణంలో ఎలాంటి లేఖ అందుతోందన్న భయం వెంటాడుతుంది. 2024 సంవత్సరంలో దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టే గడిపారు. ఈసారి పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. 6 నెలలు గడవక ముందే 75,000 ఉద్యోగాలు ఊడిపోయాయి. రంగం ఏదైనా కంపెనీలు మాత్రం తొలగింపుల కొరడాను చులిపిస్తున్నాయి. 2023 నుంచి కొనసాగుతున్న తొలగింపుల ప్రక్రియ ఇప్పుడు ఉధృతంగా మారింది. ఏకంగా 300కు పైగా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. 2025లో పరిస్థితులు బాగుంటాయని అనుకుంటే ఈ ఏడాది కూడా దారుణంగా మారుతుంది. అసలు కంపెనీలు ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నాయి? 2024 లాగే ఉద్యోగులకు 2025లోనూ కష్టాలు తప్పవా? లెట్స్ వాచ్. జాబ్ మార్కెట్లో గుబులు ఎందుకు? జాబ్ ఉండాలంటే టెక్కీలు ఏం చేయాలి? ఉద్యోగాలను కబలిస్తున్నది ఎవరు? జాబ్ మార్కెట్, దీని గురించి తలుచుకుంటేనే పట్టభద్రులకు వణుకు పుడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు నిత్యకృత్యంగా మారుతున్నాయి. దారుణ స్థాయికి నియామకాలు పడిపోతున్నాయి. జీతాల పెంపు అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు కొత్త ఉద్యోగాలను కబలించేందుకు ఏఐ దూకుడు పెంచుతుంది. ఈ సమస్యలు ఇప్పుడిప్పుడే తొలగిపోయేలా కనిపించడం లేదు. బాధాకరమైన ఉద్యోగుల తొలగింపుతో ఈ స్టోరీలోకి వెళ్దాం. ఏదో ఒక రంగాన్ని ఎంచుకోండి. ఏ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకున్నా తొలగింపుల ప్రక్రియ మాత్రం కామన్ గా ఉద్యోగుల జీవితాలతో ఆడేసుకుంటుంది. ఉదాహరణకు వినియోగదారుల రంగాన్ని చూద్దాం. తాజాగా ఫ్రాక్టర్ అండ్ గ్యాంబుల్ P&G ఉద్యోగులను తొలగించుతున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న P&G ఉద్యోగుల్లో 7,000 మందిని తొలగిస్తామని సదరు సంస్థ వెల్లడించింది. ఇక బ్యాంకింగ్ రంగాన్ని చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా తమ బ్యాంకుల్లో పనిచేస్తున్న 3,500 మందిని తొలగిస్తామని సిటీ గ్రూప్ స్పష్టం చేసింది. మీడియాకు చెందిన వార్నర్ బ్రదర్స్, డిస్నీ సైతం వందల మంది ఉద్యోగులను తొలగిస్తామని తెలిపాయి. ఆటో రంగంలో స్వీడన్ కు చెందిన ఓల్వో 3,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు తెలిపింది. జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ప్రపంచవ్యాప్తంగా తమ ప్లాంట్లలో ఉన్న 11,000 మందిని ఇంటికి పంపుతామని తెలిపింది. లగ్జరీ ఉత్పత్తుల సంస్థలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. బ్రిటిష్ లగ్జరీ సంస్థ బార్బరీ 1,700 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరీ దారుణమైన విషయం ఏమిటంటే టెక్ కంపెనీల్లో తొలగింపులే. 2025 సంవత్సరం 6 నెలలు గడవక ముందే 78,000 మంది టెక్కీలు ఉద్యోగాలను కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 380 కంపెనీలు 78,000 మందికి ఉద్వాసన పలికాయి. స్టార్టప్ల నుంచి టెక్ దిగ్గజం కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇంటెల్, HP వంటి కంపెనీలు కూడా ఉద్యోగులను వదిలించుకున్నాయి. ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. ఉద్యోగుల తొలగింపులు అన్నది సమస్యల్లో ఒక పార్ట్ మాత్రమే. కంపెనీలో నియామకాలు భారీగా తగ్గాయి. ప్రత్యేకించి యువకుల నియామకాలు తగ్గిపోయాయి. నిజానికి యువకులే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే గుర్రాల్లాంటి వారు. ఏ జాబ్ మార్కెట్ కైనా యువకులే కీలకం. కానీ ప్రస్తుత లేబర్ మార్కెట్ మాత్రం యువకులను సాధ్యమైనంత వరకు పక్కన పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ యువత 13% చేరింది. అంటే తగినన్ని ఉద్యోగాలు మార్కెట్లో లేవని స్పష్టంగా తెలుస్తుంది. దేశాల వారీగా తీసుకుంటే పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఉదాహరణకు బ్రిటన్ను తీసుకుందాం. ఈ సంపన్న దేశంలో 1,10,00,000 మంది ఉద్యోగాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఆ దేశంలోని పనిచేసే మొత్తం జనాభాలో నిరుద్యోగుల శాతం పావు వంతు ఉంది. డిగ్రీ ఉన్న యువకులు కనీసం సూపర్ మార్కెట్లో కూడా ఉద్యోగం దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోండి. అగ్రదేశం అమెరికాలో దాదాపు నియామకాలు నిలిచిపోయాయి. మే నెలలో నియామకాలు 2023 మార్చి తర్వాత అత్యల్ప స్థాయికి పడిపోయాయి. అమెరికాలో పరిణామాలు ప్రభావం కొత్త పట్టభద్రులపై తీవ్రంగా చూపుతోంది. పట్టభద్రుల పని సామర్థ్యంపై నమ్మకం రికార్డు స్థాయికి పడిపోయింది. అసలు జాబ్ మార్కెట్కు ఏమైంది? ఎందుకు ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి? కొత్త నియామకాలు పడిపోవడానికి కారణమేంటి? అయితే వీటికి సమాధానాలు మాత్రం ఆయా కంపెనీలపై ఆధారపడి ఉంటుంది. బహుశా వ్యయాన్ని తగ్గించుకోవడం, సంస్థగత పునర్నిర్మాణం, భౌగోళిక ఆర్థిక అణచితో పాటు అన్ని పరిణామాలను కారణాలుగా కంపెనీలు చూపుతున్నాయి. కానీ
ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా కొత్త అవకాశం కోసం వెతుకుతున్న వారికి మాత్రం దారులు మూసుకుపోతున్నాయి. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న వారి మాట ఏమిటి అంటే, వాళ్ళు కూడా మేజర్ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రధాన సవాల్ వేతనాల పెంపు. ఇది దారుణంగా నెమ్మదించింది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే యూరోప్లోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేతనాల పెంపు ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే. ఈ ఏడాది అత్యధికంగా వేతనాన్ని పెంచిన దేశం ఇటలీ. అయితే ఈ వేతనం పెంపు ఎంతో ఊహించగలరా? కేవలం 2.7% వేతనాన్ని మాత్రమే ఇటలీ పెంచింది. యూరోప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇది అత్యధిక వేతన పెంపు. భారత్లో వేతనాల పెంపు ఎలా ఉంది? ఇండియాలో ఈ ఏడాది సగటు వేతనం పెంపును 9% అంచనా వేస్తున్నారు. ఇటలీతో పోలిస్తే భారత్లో వేతన పెంపు వినడానికి చాలా బాగుంది. కానీ గత 3 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది వేతనం పెంపు చాలా తక్కువ. ఇక వర్కర్లకు రెండో అతిపెద్ద సవాల్ ఉద్యోగిగా ఉండేందుకు చేసే పోరాటమే. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అన్ని రంగాల్లో ఉద్యోగాలను కబళించేస్తుంది. ఏఐ ఇంకా రాలేదని కొందరు భావిస్తారు. ఈ భావన తప్పు. ఇప్పటికే మార్కెట్లోకి ఏఐ ఎంట్రీ ఇచ్చింది. ఇది లక్షల ఉద్యోగాలను అంతం చేస్తుంది. నిజానికి ఏఐకి మానవ పర్యవేక్షణ అవసరం. కృత్రిమ మేధ సామర్థ్యాన్ని పెంచేందుకు యత్నిస్తున్నారు. దీన్ని ఉపయోగిస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కానీ ఇది ఖర్చును, పని సమయాన్ని తగ్గిస్తుంది. 41% కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించి ఆ స్థానంలో ఏఐను ఉపయోగిస్తున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ ఉద్యోగాలు ఏ క్షణంలో ఊడుతాయోనని భయం గుప్పెట్లో గడుపుతున్నారు. జాబ్ మార్కెట్ను ఈ ధోరణిలన్నీ కలిసి గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఉద్యోగాల కోత, కొత్త అవకాశాలు లేకపోవడం, వేతనాల పెంపు తరుగుదల అన్నీ చూస్తుంటే మార్కెట్ పరిణామాలు పూర్తిస్థాయి సునామీని తలపిస్తున్నాయి. అయితే జాబ్ మార్కెట్లో కొత్త జాబ్ కొట్టాలన్నా, ఉన్న జాబ్ని కాపాడుకోవాలన్నా పరిష్కారం ఏమిటి? చాలా మంది నిపుణుల నుంచి వచ్చే సమాధానం మాత్రం ఒక్కటే, నైపుణ్యాలను పెంచుకోమంటున్నారు. మళ్ళీ నైపుణ్యాలు పెంచుకోవాలా అంటే అవును, అదొక్కటే మార్గమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. నిజానికి ఇదే అత్యవసరం కూడా. మొత్తంగా 2025 నుంచి 2027 నాటికి ఉద్యోగ నైపుణ్యాల్లో 25% మారే అవకాశం ఉంది. బహుశా ఈ సంఖ్య రెట్టింపు కూడా అవ్వొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. సమీప భవిష్యత్తులో తమ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని సుమారు 45% మంది వర్కర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఉద్యోగాలను రక్షించుకోవాలంటే అందుకు ఉన్న ఒకే ఒక మార్గం నైపుణ్యాలను పెంచుకోవడమే. అంతిమంగా నైపుణ్యాలను పెంచుకుంటే మెరుగైన వర్కర్గా, మరింత ప్రభావవంతమైన, సందర్భోచితమైన పోటీతత్వంతో పనిచేసే అవకాశం లభిస్తుంది. నైపుణ్యాలను పెంచుకుంటేనే భవిష్యత్తు ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు, ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకుంటే మరింత బెటర్ పొజిషన్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇతర కంపెనీలు కూడా నియమించుకునేందుకు ఆసక్తి చూపొచ్చు. అంతేకాదు, నైపుణ్యాలను పెంచుకొని కొత్త ఉద్యోగాలను అందిపుచ్చుకుంటే అది గ్లోబల్ జీడీపీకి కూడా కొత్త ఊపును తెస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త నైపుణ్యాలను, యువత, ఉద్యోగాలను ఆర్జిస్తే గ్లోబల్ జీడీపీ సుమారు $6 లక్షల కోట్ల చేరుకునే ఛాన్స్ ఉంది. ఉద్యోగులకు ప్రస్తుతం గడ్డుకాలమే కావచ్చు. కానీ జాబ్ మార్కెట్ మాత్రం ఆదర్శానికి దూరంగా ఉంది. పనిచేసే ప్రదేశాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు ఉద్యోగులు దూరంగా ఉండకూడదు. ఇప్పుడున్నది కొత్త ఉద్యోగాల ప్రపంచం. ఇక్కడ స్థానం సంపాదించాలంటే కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిందే. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా ఒప్పుకుంటామో అంత త్వరగా అస్తవ్యస్త ప్రపంచంలో నియంత్రణను పొందగలమన్నమాట. రష్యా తర్వాత నమ్మకమైన మిత్రదేశం